సనాతన ధర్మం అనేది ఒక పెద్ద మహావృక్షం. ఆ వృక్షానికి కింద వేరులు భూమి లోపల వరకు విస్తరించి ఉన్నాయి. ఆ వృక్షానికి ఉన్నటువంటి కొమ్మలు మన పూర్వీకులు. ఆ వృక్షానికి వచ్చినటువంటి ఆకులం మనం అందరం. కొంతమంది ఏంటంటే అన్యమతస్థులు, ఇతర మతస్థులు 4 ఆకులు రాల్చేసి 4 ఆకులు పీకేసేసి కన్వర్ట్ చేసేసి అయిపోయింది సనాతన ధర్మం, అయిపోయింది, ఇంకా సనాతన ధర్మం అయిపోయింది, సనాతన ధర్మం ఈ భారతదేశం నుంచి మేము తరిమేస్తాం, మేము లేకుండా చేస్తాం సనాతన ధర్మాన్ని. 2.5% అంటున్నారు, 2.5% అంటున్నారు, అది ఎప్పుడో మారిపోయింది, మేము చేప కింద నీరులాగా 4 ఆకుల్ని పీకేసుకుంటూ విస్తరించుకుంటూ మేము వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళు ఈ రోజున చెప్తాము. నేను ఒక మాట చెప్తాము, 4 ఆకులు మీరు అంత పెద్ద మహావృక్షానికి, సనాతన ధర్మం అనేటువంటి మహావృక్షానికి మీరు 4 ఆకులు పీకినంత మాత్రాన సనాతన ధర్మానికి ఊడేది ఏమీ లేదు. ఎందుకంటే సనాతన ధర్మం అనేటువంటి వేరులు భూమి లోపల నుంచి ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. భూమి లోపల నుంచి ఉన్న వేరులని మీరు పీకటం మీ తరం కాదు. మీరేదో ఊరకే 4 ఆకులు పీకేసేసి మేమే గొప్ప అని చెప్పి మా మతమే ఇదని చెప్పి మీరు అనుకుంటారు. సనాతన ధర్మం యొక్క వేరులు అనేవి భూమి లోపల కింద నుంచి బలంగా ఉన్నాయి. అంటే మన సనాతన ధర్మ రూట్స్ అనేవి అంత బలంగా ఉన్నాయి. అందుకని మన సనాతన ధర్మానికి అప్పుడు ఏమీ కాలేదు, ఇప్పుడు ఏమీ కాలేదు, ఇక పై కూడా చెక్కు చెదరనటువంటి ధర్మం సనాతన ధర్మం.